ప్రియమైన కార్మికులకు కర్షకులకు నిరుపేద ప్రజలందరికీ నమస్కారం। ఈ రోజున కేంద్ర ట్రేడ్ యూనియన్స్ ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె గ్రామీణ ఆందోళనలు విజయవంతమయ్యాయి అని మన రాష్ట్రంలో జరిగిన ఈ ప్రదర్శన చెప్పకనే చెప్తా ఉంది। దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రైతులు నిరుపేద ప్రజలు రోడ్లపైకి వచ్చి మోడీ ఖబర్దార్ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే సహించమని చెబుతూ ఈ రోజు ఈ ర్యాలీలు నిర్వహించడం జరిగింది। ఖచ్చితంగా 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చి ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి బానిస తత్వాన్ని పెంచడానికి పూనుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ కార్మికులను బానిసలుగా మార్చుతున్నటువంటి మోడీ ఖబర్దార్ సహించం ఈ విధానాలను నువ్వు కొనసాగిస్తే అందుకే కార్మిక వ్యతిరేక 4 కోడులను వెంటనే రద్దు చేయమని కర్షకులు కోరుతున్నా రైతులు కోరుతున్నా పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని అట్లాగే రుణమాఫీ చట్టం చేయాలి అని విద్యుత్ సవరణ చట్టం వెనక్కి తీసుకోవాలి అని అనేక డిమాండ్లతో ఈ రోజు ఈ సార్వత్రిక సమ్మె జరిగింది। రెండో వైపున ఈ ప్రపంచాన్ని దాదాపు దేశాలని గడగడలాడించడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ కు మోడీ బానిసగా మారి ఆయన ఏ తారీఖున సంతకం చేయాలి వాణిజ్య ఒప్పందాల మీద అంటే ఆ తారీఖున సంతకం చేయడానికి నిసిగ్గుగా మోకరిస్తున్నటువంటి మోడీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదరవు వద్దు అని గట్టిగా నినదించినటువంటి కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇక్కడ నినాదాలు మారుమ్రోగుతూ ఉంటే అక్కడ మోడీ అమిత్ షా గుండెలు బద్దలవుతూ ఉన్నాయి। ఖచ్చితంగా బద్దలు కావాలి కూడా భవిష్యత్తులో మన ఉద్యమాలను మరింతగా ఉధృతం తీవ్రతరం చేయగలిగితే ఈ దేశంలో కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తాను అని బరి తెగించి వ్యవహరిస్తున్నటువంటి మోడీ అమిత్ షా వారి పాలన స్తంభింప చేయటానికి కూడా మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది। ఈ రోజున వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ దేశంలో పండించే పంటలు అవి మొక్కజొన్ననా లేకపోతే ఇతర గోధుమనా ఈ పంటలు మనం తినడానికి కాదట అమెరికా నుంచి జన్యు మార్పిడి పంటలు మొక్కజొన్ననా లేకపోతే గోధుమనా పాల ఉత్పత్తులు ఈ దేశానికి దిగుమతి కావాలట। ఈ దేశంలో ఫ్రీ మార్కెట్ లో వారి వస్తువులు అమ్ముడుపోవాలి। మన దేశంలో ఉన్న పాల రైతులు ఏం కావాలా అందుకోసమే ఈ దేశంలో రైతులు పండించే పంటలన్నీ ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు వాటిని కొనుగోలు చేసుకునే కొనుగోలు శక్తి పెరగాలి తప్ప రైతుల ఆర్థిక స్థితిగతులు పెరగాలి తప్ప రైతులు ప్రతిరోజు 31 మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు। ప్రతి గంటన్నరలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు। ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది? మరొక వైపున వరల్డ్ బ్యాంక్ ఈ దేశ ఆర్థిక స్థితిగతులు 4వ స్థానంలో ఉన్నాయి అని ప్రకటిస్తా ఉన్నారు। మరి ఆర్థిక స్థితిగతులు ఇంత గొప్పగా ఉంటే నిరుద్యోగ సమస్య ఎందుకు పరిష్కారం కావటం లేదు? అందుకోసమే కార్మిక కర్షక ప్రజా యువకుల వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా పాలన కొనసాగిస్తామంటే ఖబర్దార్ మోడీ అని చెప్పడానికి దేశంలో అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా సమాయత్తం కావాలని కోరుతా ఉన్నాను। మన రాష్ట్రంలో కూడా 10 గంటల పని విధానం జీవో వచ్చింది రద్దు చేయాలని అడుగుతా ఉన్నాం। అట్లాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరికి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ముగిస్తాను।